హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే నేను అది మొన్న ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు తీసింది. అది మొన్న రిపబ్లిక్ డే రోజు పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి చాలామంది మేము అలా బాధలు పడ్డాం, ఇలా బాధలు పడ్డాం అత్తగారు చెప్పుకున్నారు. కోడళ్ళు కూడా మేము పడ్డ బాధలు మీకు అర్థం కావా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా, మేము ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలుసా అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. నేను ఆ వీడియోలో చెప్పాను, కోడళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి చేయాలి, ఆడపిల్లల జీవితాల్లో గురించి చేయాలంటే సంవత్సరాలు పడుతుంది అని. ఖచ్చితంగా అండి, ఎందుకంటే నేను కూడా కోడల దగ్గర నుంచి వచ్చాను. నా అనుభవంలో నాకు తెలిసిన నా బంధువర్గంలో ఓళ్ళ మందిలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అంటే మీకెవ్వరికీ తెలియనివి కూడా కోడళ్ళు పడ్డ కష్టాలు నాకు ఒక్కదానికే తెలుసు. నేను ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజు ఆ హోమ్కి వెళ్ళాను కాబట్టి, ఎప్పుడు వెళ్తాను కాబట్టి ఆ పెద్దవాళ్ళు పడుతున్న బాధలు చెప్పానే తప్ప, మీకు ఒక వీడియోలో ఇంకోటి కూడా చెప్పాను, మా బామ్మగారు చెప్పింది. పెద్దవాళ్ళు ఆ కోడళ్ళు మంచివాళ్ళు అయితే అత్తగారు చెడ్డది వస్తుంది, అత్తగారు మంచిదైతే కోడళ్ళు చెడ్డవాళ్ళు వస్తారు అని. ఇప్పుడు ఇంతమంది మంచివాళ్ళ కోడళ్ళకి అత్తగారులు చెడ్డవాళ్ళు వచ్చారనే కదా మనకి నిరూపించారు. ఇవాళ మీకు ఒక టాపిక్ చెప్తాను. నాకు బాగా దగ్గర వాళ్ళు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఒక అమ్మాయి గురించి చెప్తాను. మా పెద్ద అత్తగారి ఆడపడుచు కూతురు. మేమందరం గ్రాండ్గా పెళ్లి చేసాం. అమ్మాయి తండ్రి, అమ్మాయి ఇద్దరు అన్నయ్యలు బ్యాంక్ ఆఫీసర్సు. అమ్మాయిని ఇచ్చిన ఇంటికి కూడా ఆ అబ్బాయి కూడా బ్యాంక్ ఆఫీసరే. ఇద్దరు అన్నదమ్ముల మధ్యన చాలా గారాభంగా ఆ పిల్లని పెంచుకున్నారు. మా కళ్ళ ముందే మా ఇంట్లో ఆ పిల్ల. అమ్మాయి జుట్టు ఉంటుంది, అరికాలనంటే అంత జుట్టు. అంత అందమైన అమ్మాయిని ఇచ్చి ఆ బ్యాంక్ ఆఫీసర్ కదా అని పెళ్లి చేస్తే, సంవత్సరం తిరగకుండా మ్యారేజ్ డే రోజే అమ్మాయి ట్రైన్ కింద పడి ముక్కలైపోయి సూసైడ్ చేసుకుని. తెలుసా మీకు ఎవరికన్నా? ఇక్కడ నేను చేసిన టాపిక్ ఏంటి అంటే, పెద్దవాళ్ళ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళటం వల్ల జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ చెప్పాను. మంచిగా ఉన్న వాళ్ళని మంచిగా ఉండనివ్వండి, దుర్మార్గులైతే మనం ఎవరం క్షమించొద్దు. ఆ అమ్మాయి పీసులుగా మిగిలితే కనీసం ఈ జుట్టు ఉందండి, కళ్ళారా మేము అందరం చూసాం కాబట్టి ఆ జుట్టుని క్యారీ బ్యాగ్లో వేసి తెచ్చుకున్నాం మేము. అత్తింటి వాళ్ళు పెట్టిన ఇదికి బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ముగ్గురు ఇంట్లో బ్యాంక్ ఆఫీసర్సు, బాగా ఒకగానొక కూతురు, తల్లి మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉంది, దేనికి చనిపోయిందో కూడా కనీసం తెలియకుండా ఆ పిల్ల చనిపోయింది. మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్పమంటారా కష్టాల గురించి? ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, ఒక బ్రదర్కి సరైన ఉద్యోగం లేక సరైన ఇబ్బందులు పడుతుంటే ఇంకో బ్రదర్ది సంపాదించిన ఆస్తంతా ఒక బ్రదర్కి పెట్టి ఒక ఇద్దరు కోడళ్ళు, ఒక కోడలు చిన్న కోడలు ఇంట్లో చిన్న కోడలు పిల్లాడికి పెడుతున్న కంచం 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది, వెండి కంచం. అన్నం పెడుతుంటే ఆ కంచం కూడా తీసుకెళ్ళిపోయి ఆయన బిజినెస్ కోసం పిల్లాడు అంటే తమ్ముడు కొడుకు తింటున్న కంచాన్ని కూడా తీసుకెళ్ళిపోయి తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని సిచ్యువేషన్లో ఆ అమ్మాయి పడిన బాధ నాకు ఒక్కదానికే తెలుసు. ఆయన బిజినెస్, బావగారి బిజినెస్ కోసం అని చెప్పి పసిపిల్లాడిని ఏదో ప్రాపర్టీ అమ్మటం కోసం అని చెప్పి, పొలం అమ్మటానికి ప్రాపర్టీ కోసం అని ఆ అమ్మాయి ఆ ప్రాపర్టీ కోసం తోడుకోళ్ళకి వెళ్ళింది. ఒకతే వెళ్తుంది ఆడావిడని. వెళ్ళి ఆ 3 నెలల పసిపిల్లాడిని వేసుకుని శ్మశానంలో, పక్కన ప్రాపర్టీ శ్మశానంలో కూర్చుని పిల్లాడికి పాలిచ్చుకుని ఆ ప్రాపర్టీ అమ్ముకుని బావగారులకి తోడుకోళ్ళకి హెల్ప్ చేసిన ఆడపిల్లలను చూసాను నేను. ఇంకోటి చెప్పమంటారా? బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి మామూలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇంట్లో బాగా పొదుపు, బోరింగ్ పంపులే కొట్టించారా, బట్టలే ఉతుక్కోమన్నారా, అంట్లే తోముకోమన్నారా, గిన్నెలే తోముకోమన్నారా, ఒక దోమలు కుడుతున్నాయంటే ఒక ఆల్ అవుట్ ఎయిర్, కరెంట్ అంటే ఫ్యాన్ వేయర్లు, మాకు బిల్ ఎలర్జీ అని కరెంటు బిల్ ఎలర్జీ అని చెప్పేవాళ్ళైనా, లేకపోతే ఆ అమ్మాయి కడుపుతో 10 సంవత్సరాల తర్వాత కడుపు వస్తే ఆకలిస్తుంది అంటే అది ఆకలి కాదు, కడుపులో ఆవేదన, అది ఆకలి అంటావా అని చెప్పి అన్నారు. కనీసం 15 ఏళ్ల తర్వాత మనవడు పుట్టినా కూడా చూడటానికి రాని అత్తగారులు ఉన్నారు. అది కూడా ఎక్కడో జరగల, అన్నీ నా కళ్ళ ముందే జరిగాయి. తెలుసా అండి? ఉట్టెనంలో పచ్చడి మెతుకులు వేసుకు తిన్న పరిస్థితులు. అలా కూడా కోడళ్ళు ఉన్నారు. ఇంకో ఆవిడ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు, గిరిజ, నా పేరు గిరిజ, 80 ఏళ్ల వయసులో కూడా అత్తగారు టార్చర్ పెడుతుంటే
ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో వాళ్ళ తెలివితేటల ముందు మావి దేనికే పనికి రావట్లేదు, వాళ్ళు పెట్టే టార్చర్ ముందు. ఈ వయసులో కూడా ఇంకా బాధలు పడుతున్నాం, ఈ వయసులో కూడా ఇంకా వాళ్ళ చేత అనిపించుకోవాల్సి వస్తుందంటే, కోడళ్ళు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా కూడా అత్తగారుల పెత్తనాలు ఉంటున్నాయి ఇళ్ళల్లో అంటే అది ఎవరికి తెలియదు, నా కళ్ళ ముందే జరుగుతున్నాయి అవన్నీ. ఇంకో విచిత్రకరమైన విషయం చెప్పమంటారా? ఏంటో, కనీసం కోడలికి టయానికి కడుపుతో ఉన్న పిల్లకి అన్నం పెట్టాలని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇంటిటి చాకరీ చేయించిన వాళ్ళు ఉన్నారు. చేసి వాళ్ళు తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం గుప్పుడు మెతుకులు తిని ఆ పిల్లాడికి పోషించుకోవడం కోసం తిన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకోటి చెప్పమంటారా? ఒక ఆయన గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్ ఆయన. మేముంటున్న ఇంటి పక్కనే పోర్షన్ మాది ఖాళీ ఉంటే ఆ ఇంట్లో ఒకళ్ళు అద్దెకున్నారు. దాంట్లోకి చెల్లెలు చెల్లెల్ని పలకరించడానికి ఆయన వచ్చేవారు, గుంటూరు నుంచి ఆఫీసర్. వస్తే ఆయన కావాలని వాళ్ళ బావగారు వచ్చే టయానికి దివాన్ మీద పడుకుని ఆయన కాళ్ళ దగ్గర చైర్ వేసేవాడు బావగారిని కూర్చోమని. ఆయన ఎప్పుడు లేస్తాడు అని చెప్పి నాటకాలు ఆడేవాడు అనమాట. 2ంటికి పడుకుని 1 గంటకి పడుకుని 5 దాకా లేచేవాడు కాదు. ఆయనకి సౌండ్లు అవ్వకూడదు, వచ్చిన ఆయనకి అన్నం తినన్నయ్య అని చెప్పి పెళ్ళని చెప్పకూడదు, ఏం లేకుండా ఆయన అలా కూర్చోవాలి. బావగారు ఎప్పుడు లేస్తారా పలకరించి చెల్లెల్ని బావగారిని చూసుకుని వెళ్ళాలని కూర్చునేవాడు. అప్పుడు మా ఇంట్లోకి పిలిచి, అంకుల్ మా ఇంట్లో కూర్చోండి, కాఫీ తాగండి, ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పి మీరెందుకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవడం అని మా వరండాలో కూర్చోపెట్టుకుని పంపించేవాడు. ఆయనే మా మంచితనం చూసి నాకు సంబంధం చూసి పెళ్లి చేసింది కూడా ఆ అంకులే. తెలుసా అండి? ఏంటి కష్టాలు ఎక్కడ లేవండి, ఎన్ని లేవు. కడుపుతో ఉంటే ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బాధలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, దాన్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు, వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆడపిల్లలు సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల్ని నరకయాతన పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ఎవరైనా కానీ తల్లిని తండ్రిని ఏదన్నా అంటే ఆడపిల్లలు సహించలేరు, అక్కడి నుంచి గొడవలు వస్తాయి. ఎన్ని లేవు బాధలు చెప్పండి, కుటుంబాల్లో ఉన్నాయి. కానీ నేను చూసొచ్చింది ఆ రోజు ఓల్డేజ్ హోమ్లో అత్తగారుల పాత్ర కాబట్టి ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. కోడళ్ళకి ఎందుకు బాధ అనిపించదో, మీకు బాధ కలగకూడదనే ఒక పాయింట్ కూడా చెప్పాను. ఏంటి అంటే, మంచి అత్తగారైతే కోడలు మంచిది రాదు, చెడ్డ అత్తగారైతే కోడలు మంచిది వస్తుంది అని చెప్పాను. అవునా? ఇప్పుడు మీరందరూ మంచి కోడళ్ళే కదా. మరి ఒక సోదరు అడిగారు, డిబేట్కి వస్తారా మీరని. రెడీ నేను. ఎందుకంటే నేను ఏ వీడియోలోనూ కోడలు చెడ్డది అత్తగారు మంచిది లేకపోతే అత్తగారు ఇది అని చెప్పట్లా. ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరిలో ఓల్డేజ్ హోములకి ఇంట్లో ఇబ్బంది పడి వచ్చారు కనుక ఇది అని చెప్తున్నాం. రెండోది, ఇంకోటి చెప్పారు, మీకు ఆడపిల్లలు ఉన్నారా అని. చూడండి, ఆడపిల్లలు ఉన్నారా మగపిల్లలు ఉన్నారా బాధ్యత తెలుసా తెలియదా కాదండి. బాధ పెయిన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకటేనండి, తెలిసిందా? కోడలు బాధపడితే ఆ బాధ కొడుకు పడతాడని ఏ తల్లి అయితే అనుకుంటుందో ఆ తల్లి తప్పు చేయదండి ఖచ్చితంగా. కోడల్ని ఇబ్బంది పెట్టి, చాలా వీడియోలో నేను చెప్పాను, కోడల్ని ఇబ్బంది పెడుతున్నాము అంటే తన కొడుకుని తనే శిక్ష వేసుకుంటోంది అని అర్థం అండి అత్తగారు అని చెప్పాను నేను చాలా వీడియోలో. నిజం, కోడల్ని ఇబ్బంది పెడతావు, రాచినంపాన్ని పెడతావు, గదిలోకి వెళ్తుంది, వాడితో మాట్లాడదు, సరిగ్గా ఉండదు, అప్పుడు నువ్వు ఎవరికి శిక్ష వేస్తున్నావు? కొడుకే కదా. అదే నేను చెప్పింది చాలా వీడియోలో. చక్కగా అందరూ అర్థం చేసుకోండి. అంతేగాని అత్తగారులని పొగిడాము, అత్తగారులని మంచిగా అన్నామని చెప్పి మీరెవరూ హర్ట్ అవ్వద్దు. ఇంకోటి, మీకు కూతుర్లు ఉన్నారా అన్నారు. నా ఫ్రెండ్స్కి ఇబ్బంది వస్తే, ఏదన్నా బాధ వస్తే ఎక్కడైనా సరే నేనే ఉంటానండి ముందు కూతుర్ల విషయంలో. చాలా సెటిల్మెంట్లకి నేను వెళ్ళింది కూడా ఆడవాళ్ళ వైపే. నా ఇంటికి వచ్చే కోడళ్ళు కూడా నాకు కూతుర్ల కంటే ఎక్కువ. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళందరినీ వదిలేసి మన ఇంటికి వచ్చి వాళ్ళకి ఏ బంధమో తెలియని చోట అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి 4-5 ఏళ్ళు పడతాయి. ఎందుకంటే మనందరం ఒకళ్ళ ఇంటికి కోడళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎంత అడ్జస్ట్మెంట్ లేకుండా ఉన్నామో మనకు తెలుసు. వాళ్ళ టిఫిన్ పెట్టేదాకా మనం వెయిట్ చేయాలి. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని మిలిటరీ డిసిప్లిన్ ఉంటాయి. అవునా కదా? కానీ నేనేం చెప్పాను అంటే, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొడుకులు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇబ్బంది పడే వాళ్ళ విషయంలో చెడ్డ కోడళ్ళు వచ్చారని ఎందుకు అనుకోకూడదు మనం? మీరు కోడళ్ళిగా ఇబ్బంది పడుతుంటే మీకు చెడ్డ అత్తగారులు ఎలా వచ్చారో, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్న చోట చెడ్డ అత్తగారులు వచ్చారు. ఇంకో సోదరు చెప్తున్నారు ఇందాక,
మేడం మా ఇంట్లో మా పిన్నత్త గారి పెత్తనం మేడం, ఆవిడదే పెత్తనం, ప్రతి దానికి ఆవిడే, మా ఇంటి తాళాలు కూడా ఆవిడ దగ్గరే ఉంటాయి, మా అత్తగారు చనిపోయిన తర్వాత బీరువా తాళాలు కూడా ఆవిడే పట్టుకెళ్ళింది, మా ఇంట్లో సమస్తం పెత్తనం ఆవిడదే అని చెప్పి ఒక సోదరి చెప్పింది. అలాంటి ఇళ్ళు కొన్ని కోట్లల్లో ఉన్నాయి పెత్తనాలు చేసేవాళ్ళు. తెలుసా అండి? బాధలు అనేవి ఖచ్చితంగా ఆడపిల్లలకి ప్రతి దాంట్లోనూ ఉంటాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాధలు, కాలేజీకి వచ్చిన తర్వాత బాధలు, వంట చేసుకోవట్లేదని అమ్మ పెట్టే బాధలు, ఇవన్నీ ఆడవాళ్ళకి. అందుకని మీరెవరు దీని గురించి వరి అవ్వద్దు. మీకోసం స్పెషల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. అర్థమైందా? అత్తగారు ఇబ్బంది పెడితే రేపొద్దున మంచంలో ఉంటే నేను మా తోడుకోడలే చూసుకుంటున్నామని ఒక సోదరు చెప్పారు. చాలా గ్రేట్ అండి మీలాంటి వాళ్ళు. ఆవిడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మంచంలో ఉన్న అత్తగారిని ఈ రోజు వరకు మీకు ఆస్తి పేపర్లు డబ్బులు ఇవ్వకపోయినా నేను చూసుకుంటున్నానండి అని చెప్పారు. మీరు గ్రేటు. ఆవిడ ఎక్కడైనా మారితే ఇంకా గ్రేటు మీరు. అర్థమైందా? మన తలరాతను బట్టే వాళ్ళు ఉంటారని మనం అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పట్లేదు. కానీ మన లక్షణాలు ఎంత మంచిగా ఎదుటి వాళ్ళకి ప్రవర్తించినా వాళ్ళకి మనం నచ్చట్లేదు అంటే మన టైం బాగుండిపోవటమేనండి. నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన కోడల్నే. మీ కష్టాలన్నీ నాకు తెలుసు. నా కళ్ళ ముందే అమ్మాయి ట్రైన్ కింద పడి, అంటే నా కళ్ళ ముందే అంటే నాకు తెలిసిన అమ్మాయి, నేను కళ్ళారా చూసి మేము దగ్గరుండి పెళ్లి చేసిన అమ్మాయి ట్రైన్ కింద ముక్కలు ముక్కలై జుట్టు తప్ప ఏ పీసు మిగలలేదు మాకు బాడీ ఇచ్చారంటే మీరే ఆలోచించండి. ఓకేనా? డిబేట్కి రండి, మనం మాట్లాడుకుందామంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చక్కగా మాట్లాడుకుందాం. నేను దేనికైనా రెడీ. అర్థమైందా? మీకు కూతుర్లు ఉన్నారా అంటే నాకు కూతురు లేరండి, కోడళ్ళే వస్తారు. వచ్చిన వాళ్ళని మీకు గ్యారంటీగా పరిచయం చేస్తాను. మీరు కూడా మ్యారేజ్ కొద్దు కానీ. ఓకేనా? బాయ్ అండి.